ఇక ఇది ఇట్లా ఉంటే కేటీఆర్ కు అనీషా నోటీసులు ఫార్ములా ఈ కేసులో 28న విచారణకు రావాలని పిలుపు విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనన్న మాజీ మంత్రి ఫార్ములా ఈ రేసు కాజ్ దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అవినీతి నిరోధక శాఖ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. అయితే విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనని తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతానని కేటీఆర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2024 ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగాయని అనుమతులు లేకుండా అప్పటి భారత ప్రభుత్వం విదేశీ సంస్థకు 55 కోట్లు నిధులు చెల్లించదనే ఆరోపణలపై అనీషా కేసు. అంటే వీళ్ళకు ఏమైపోయింది అంటే రాచరికపు పోకడలు, మౌఖిక ఆదేశాలు అంటారు కదా, అంటే నోటి మాట. ఏదైనా ఒక మంత్రి ఏది చేసినా కూడా ఒక మంత్రి చేస్తే దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది, దానికి అధికారుల సంతకాలు ఉంటాయి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం ఉండాలి, అన్ని ప్రొఫార్మాలతో ఒక అమౌంట్ అనేది పంపిస్తారు. కానీ ఏకంగా ఈ దేశంలో కాకుండా విదేశాలకు మౌఖిక ఆదేశాలతో 55 కోట్లు ఇచ్చిన కేటీఆర్ పైన ఇప్పుడు అనీషా గురిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు మోహన్ రావు భేటీ దయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడేలా అవుతారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక్కడ ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు మోహన్ రావును ఇద్దరిని కూడా కేసీఆర్ పంపించిండు కాబట్టి మాట్లాడమని పంపిస్తే ఇక్కడ కవిత మెత్తబడడం లేదు. కంపల్సరీ నా వాటా ఏందో తేల్చిన తర్వాతనే, నా భవిష్యత్తు తేల్చిన తర్వాతనే నేను ముందుకు వెళ్తా అని చెప్తా ఉంది కవిత.